నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతు సమస్యల పట్ల బీజేపీ ఎంపీల కపట ప్రేమ గ్రామాల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంపై ఏసీబీ దాడి 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగులు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి పట్ల నిరసనలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ఘనంగా చెల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు ఇక వార్తల వివరాలు రైతుల సమస్యలు ఏనాడో పట్టించుకొని బీజేపీ ఎంపీలు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతూ ఉండడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన జగిత్యాల జిల్లా పర్యటనలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయూత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఉవ్వెత్తున ఉద్యమాలు చేసి అమరులైన పట్టించుకోని బీజేపీ నాయకులు ఇప్పుడు వచ్చి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. పెద్దన్న పాత్రలో ఉండాల్సిన ప్రధానమంత్రి తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఆరోపించారు. ఈ పర్యటనలో విప్ వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ఎన్నడైనా మేలు జరిగే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఉండడం, మోడీ గారు ఎప్పుడైనా పలానా పథకం ద్వారా రైతాంగానికి అండగా ఉంటామనే విషయం మాట్లాడినాం. దేశంలో ఎవ్వరు లేని, ఎక్కడ జరిగిన విధంగా హర్యానా రైతాంగం, పంజాబ్ రైతులు నెలల కొద్దీ నల్ల చట్టాలు తీసుకొస్తే, రైతుల వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు, దీక్షలు, లాస్ట్ కొంతమంది రైతులు చనిపోవడం కూడా జరిగింది. మరి అలాంటి పార్టీ వాళ్ళు ఇలా రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళ అనుబంధ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఖజానా ఖాళీ అప్పచెప్తే ఆ ఖాళీ ఖజానాను కూడా గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు ప్రభుత్వం నడిపించి అలా రుణమాఫీ చేసింది. మరి రుణమాఫీలో మేము కూడా కొంత భాగస్వాములు అవుతాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము కూడా కొంత రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయూతనిస్తామని చెప్పి ఏమన్నా మాట్లాడిందా? మీ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాల అప్పులలో పెట్టి మీ ప్రభుత్వాన్ని అప్పచెప్పింది. కేంద్రంలో ప్రధానమంత్రి పాత్రలో, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రలో మేము ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని అండగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా వెసులుబాటు ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న ట్యాక్స్ దామాసా ప్రకారం కూడా మన పైసలు ఇస్తలేరు. అదే ఉత్తరప్రదేశ్కో, బీహార్కో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రికార్డు అసిస్టెంట్ నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 6 నెలల నుండి రికార్డు అసిస్టెంట్ ఉద్యోగికి 3 నెలల మెడికల్ రియంబర్స్మెంట్ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. దీంతో మనోవేదనకు గురి అయిన తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టుగా బాధితుడు తెలిపాడు. ఈరోజు డివిజన్ నెంబర్ 6 ఈ గారు సుల్తానాబాద్ గారి కార్యాలయంలో తన కింద ఉద్యోగి దగ్గర లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సురేష్ మరియు సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తమ కింద ఉద్యోగి దగ్గర 20,000 రూపాయలు లంచం తీసుకున్నారు. ఆ కింద ఉద్యోగి గత సంవత్సరము 88 రోజులు హాఫ్ డే లీవ్లో వెళ్ళడం జరిగింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేక. తర్వాత ఆయన
1 నవంబర్ నాడు డ్యూటీకి రిపోర్ట్ చేశాడు ఫిట్నెస్ సర్టిఫికేట్తో. ఆ 88 రోజుల వేతనం ఆయనకి రావాల్సి ఉండగా 20,000 లంచం ఇస్తే కానీ మేము చేయమని చెప్పేసి సూపరింటెండెంట్ డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత వేతనం చేయాల్సిన సీనియర్ అసిస్టెంట్ వనిత ఆమెని చేయకుండా వీళ్ళు అడ్డుకున్నారు. ఎవరు సీనియర్ అసిస్టెంట్ సురేష్ మరియు సూపరింటెండెంట్ శ్రీధర్ గారు ఇద్దరు అడ్డుకుని నువ్వు చేయడానికి లేదు, అది మేము చేస్తామని చెప్పేసి వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా ఆమెని అడ్డుకుని ఈ బాధితుడిని 20,000 రూపాయలు లంచం ఇస్తే కానీ చేయనని చెప్పేసి ఇంతకాలము ఆయన ఎంత బతిమాలుకున్నా కూడా చేయకుండా పెండింగ్ పెట్టారు. ఇక గత్యంతరం లేక బాధితుడు ఆగస్టు 5 నుంచి 5/8 నుంచి 31 అక్టోబర్ 3 నెలలు 8 రోజులు నేను మెడికల్ లీవ్ పెట్టిన, హెల్త్ బాగాలేక. ఆ మెడికల్ లీవ్ తీసేందుకు 20,000 6 నెలలు అయిపోయింది నేను జాయిన్ అయ్యి. 20,000 అడుగుతుంది. ఎవరెవరన్న పేర్లు? సూపరింటెండెంట్ శ్రీధర్ బాబు, కేసు వర్కర్ ఆయనే, సీనియర్ అసిస్టెంట్ సురేష్, సురేష్ 20,000 సీనియర్ అసిస్టెంట్. ఎన్ని రోజులు ఇట్లా 6 నెలల నుంచి లీవ్ శాంక్షన్ చేయాలి. జమ్మూ కాశ్మీర్లో హిందువులపై జరిగిన దాడి పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ దాడికి బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని, కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో హిందువులే లక్ష్యంగా జరిగిన దాడులపై నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ పెద్దపల్లి పట్టణ రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంజర్ల రాకేష్, వేల్పుల రమేష్, తంగేడ రాజేశ్వరరావు, పర్వతాలు, సంపత్రావు పాల్గొన్నారు. వాళ్ళను అంతమొందించే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళను వెంటాడి క్రూరంగా అంతుకంతు సమాధానం చెప్తామని భారతీయ జనతా పార్టీ మాన్యులైన అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా హెచ్చరించడం జరిగింది. దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మేము హెచ్చరిక ఇచ్చేది ఒకటే, హిందువుల తరఫున పాకిస్తాన్ గుండల్లారా, ఐఎస్ఐ తీవ్రవాదులారా, ఖబర్దార్ గుర్తుపెట్టుకొని బిడ్డలారా, మేము ఇందులో తలుచుకుంటే మేమందరం కలిసి ఒంటేలు వస్తే మీరు కొట్టుకోబోతారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు సెంటర్లో ఉన్నటువంటి మా ప్రభుత్వం అయితే ఏదైతుందో రేపు త్వరలో మీకు సరైన గుణపాఠం పాకిస్తాన్కు చెప్పబోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం తీవ్ర జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది పర్యాటకులపై దాడి చేసి వారిని హతమార్చడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసి వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. హిందువులపై ఉగ్రవాదుల దాడులను ప్రపంచ దేశాలన్నీ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ న్యాయవాదులు పాల్గొన్నారు. మనం మరో స్విట్జర్లాండ్ అని పిలుచుకునేటువంటి ఒక గ్రామము, దాని లోపల మన దగ్గర ఉన్నటువంటి మన భారత పర్యాటకులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ కని, కొంతమంది చల్లటి ప్రదేశానికని చెప్పి పోయిన వాళ్ళ మీద ఈ ఉగ్రవాద గుండాలు నిన్నటి రోజు వాళ్ళ యొక్క అథెంటిక్ వాళ్ళకు చెప్పిన ఐడెంటిటీ కార్డు కూడా పరిశీలించి, ముఖ్యంగా మీరు హిందువుల ముస్లింలు అనేది పరిశీలన చేసి ముస్లిం గానుల మీద మొత్తము ఒక విచక్షణారహితంగా కాల్పులు జరిపి దాదాపు 25 మందిని 27 మందిని ఇలా హత్య చేసినట్టు ఒక క్రూరమైన హత్య చేసి చాలా మందికి రక్తగాయాలు, బుల్లెట్ గాయాలు చేసినటువంటి ఈ యొక్క టెర్రరిస్టులపై వెంటనే ఈ భారతదేశ ప్రభుత్వము. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదులు కులం, మతం పేరుతో దూషిస్తూ టూరిస్టులపైన కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఈ ఘటన పూర్తిగా బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్వం చెప్తా ఉంటారు దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా. ఎంత దురదృష్టం అంటే ఇవాళ
దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్పు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా ఇక మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తున్నా ఒక భారతీయుడిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజన్న ఆలయంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట అర్బన్ మండల నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లక్ష్మీనరసింహారావు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా రాజన్న ఆలయంలో స్వామివారికి కోడెముక్కును చెల్లించుకున్నారు. అనంతరం గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, పోలాస నరేందర్, మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, కుమారి శ్రీనివాస్ పాల్గొన్నారు. కోడెముక్కు చెల్లించుకొని తదనంతరం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి కూడా మరి కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి చెల్మెడ లక్ష్మణరావు గారు వేములవాడ నియోజకవర్గ మల్కపేట ముద్దుబిడ్డ. మరి వారు నిత్యం నిస్వార్థపడు. వారు మరి ఓడిపోయినా కూడా మరి టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని మరి వేములవాడ నియోజకవర్గంలో కష్ట సుఖాల పాలు పంచుకుంటూ అనునిత్యం మరి కార్యకర్తలకు ఒక అండగా ఒక నేతగా ఉండుకుంటూ మరి మా మధ్య ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నియోజకవర్గాలకు మరి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కూడా వారు తక్షణమే స్పందించి వారు సహాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెల్మెడ లక్ష్మీ నరసింహారావును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మాజీ జెడ్పీటీసీ మేకల రవి అన్నారు. వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చెల్మెడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జోడు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మాజీ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీ రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి బర్త్డే అగ్రహారం టెంపుల్లో ఘనంగా అర్చన చేయించి మరియు కేక్ కట్ చేసుకొని సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. తను ఆరోగ్యంతో నిన్ను నీరు క్షేమంగా ఉండాలని, రానున్న రోజుల్లో ఈ వేములవాడ గడ్డ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేసి లక్ష్మీనరసింహారావు గారిని ఎమ్మెల్యేగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా చెప్తూ తనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అట్లాగే ఈ ఆదివారం రోజు జరగబోయే 27 చలో వరంగల్ బహిరంగ సభకు మా ముఖ్యులందరూ కలిసి మనకిచ్చిన ఏదైతే బీఆర్ఎస్ వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు గోష్కుల రవి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎదురుగట్ల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, నాయకులు బాలరెడ్డి, రవీందర్ రెడ్డి, జంకే శ్రీనివాస్ రెడ్డి, తంపుల మోహన్, మొగలి దేవరాజు, వంగా ప్రవీణ్, గ్రామశాఖ అధ్యక్షులు గీత ఎల్లయ్య, మధు పాల్గొన్నారు. ఎదురుగట్ల గ్రామంలో వేములవాడ రూరల్ మండలం తరఫున గ్రామంలో వెంకటేశ్వర స్వామి గారికి చెల్మెడ లక్ష్మీనరసింహారావు దినోత్సవం జన్మదిన సందర్భంగా పూజలు చేసి వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆరోగ్యాలతో అట్టతో ఉండాలని కోరుకుంటూ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి జన్మదిన వేడుకలు వేములవాడ రూరల్ మండల్ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు అందరితోని ఈరోజు ఆలయంలో పూజలు చేసి వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు దేగావత్ తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, మాజీ ఎంపీటీసీ మంచి రాజేశం, మాజీ కోఆప్షన్ మెంబర్ జమీలా బేగం పాల్గొన్నారు. రాబోయే రోజులలో కూడా మన నియోజకవర్గంలో తప్పకుండా వారి సేవల్ని ప్రజలు పొందాలి. అదేవిధంగా వారు కూడా సేవ చేయడానికి నిరంతరం ఉత్సాహంగా జనాల్లో నిరంతరం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వారు మరెన్నో జరుపుకొని మా పార్టీ మరి రాబోయే రోజులలో అధికారంలోకి రావడానికి, వారు ఎమ్మెల్యే కావడానికి మరి ప్రజలంతా కూడా సహకరించాలని మా పార్టీ పక్షాన మేము కార్యకర్తలము, నాయకులం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చినటువంటి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు కానీ, సెస్ డైరెక్టర్ గారికి కానీ, గ్రామశాఖ అధ్యక్షులకు, పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో చెల్మెడ లక్ష్మీ నరసింహారావు జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్, నాయకులు మందల అబ్రహం, సంటి బాపురావు, మరాఠీ మల్లిక్ పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి గౌరవ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో కేక్ కట్ చేసి బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం అయింది. గత 20 ఏళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి వైద్య సేవలు అందించి అనేక వేలాది లక్షలాది మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప మానవతావాది మహనీయుడు చెల్మెడ లచ్చన్న గారు ఆ రాజరాజేశ్వరుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్లో 13 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన సైన్స్ ల్యాబ్కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. నిన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. తనను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని, బాధ్యతగా పనిచేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, అభివృద్ధి చేసుకుంటూ వెళ్తానని చెప్పారు. మనం నా వంతుగా ఒక శాసనసభ్యుడు నిన్న వాళ్ళు అంటున్నారు, ఆయన ఎమ్మెల్యే అంటే గంతే, నేను ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేగా మీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినో మీ నరసింహారెడ్డి సార్ అడుగురు చెప్తారు. ఎన్ని క్లాస్ రూమ్లు కావాలని, కస్తూర్బా స్కూల్ కావాలని, ఆ స్కూల్కి కావాల్సిన సామాన్లు కావాలని, అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉంటే ఆ డైరెక్టర్ కర్ణన్ గారి దగ్గరికి పోయి ఇక్కడికి పల్లె దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు కావాలని అత్యధికంగా మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఎమ్మెల్యేనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆల్టర్నేట్గా అంతర్గామకి ఇవ్వని అడగానే వారు కూడా ఫాలోఅప్ చేస్తారు. ఒక 2 రోజులలో అది కూడా మంజూరు వస్తుంది. ఒక గ్రామానికి కూడా ఒక సైన్స్ ల్యాబ్ వస్తుంది. మూటపల్లి, కొత్తపేట లాంటి చిన్న చిన్న గ్రామాలకు సైన్స్ ల్యాబ్లు వచ్చినాయి. బోర్నపల్లి లాంటి మారుమూల గ్రామానికి మనం ఇవాళ ఒక పల్లె దవాఖాన ఇచ్చినాం. అంటే ఈ రకంగా అత్యధిక పల్లె దవాఖానలే కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారు రిక్వెస్ట్ చేసిన భూభారతి చట్టంపై ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంతిని మండలం నాగారం రైతు వేదిక వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి చట్టంలోని వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలు, రైతులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, మంత్రి తహసీల్దార్ కుమారస్వామి, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ధరణి నుంచి భూభారతి మీడియా నోటీస్ చేయడం జరిగిందన్నమాట, చేయడం నోటీస్ చేయడం. ఇంకొకటి మనం సక్సెస్ మ్యూటేషన్ చేస్తున్నప్పుడు ఏముందంటే, నాకు పాస్బుక్ ఉందంటే నేను ఆర్డీఏ గారికి ల్యాండ్ అమ్ముతున్నానంటే నేను డైరెక్ట్ రీసేవర్ వెళ్తాను, స్లాట్ బుక్ చేసుకొని ల్యాండ్ అమ్మేస్తాను. తహసీల్దార్ సిస్టమ్ ఏంటంటే నాకు అసలు ల్యాండ్ ఉందా లేదా అని చెక్ చేస్తే
ప్రొవిజన్ లేదు, సిస్టమ్ లేదు. అట్లా నాకు బై మిస్టేక్ తప్పు పాస్బుక్ వచ్చినా కానీ ల్యాండ్ అప్పేసుకోవచ్చు. తహసీల్దార్ తహసీల్దార్ స్మార్ట్ చేయాల్సిందే, తహసీల్దార్ ఆపడానికి లేదు, ఏం లేదు. కూడా 40 దాని రిజెక్ట్ చేయడానికి ఎటువంటి సిస్టమ్ దానిలో లేదు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పట్టణంలో రాసిన వాల్ రైటింగ్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి చర్యలు జరగలేదన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నాయకులకు వణుకు పుడుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్తారన్నారు. 27వ తారీఖు జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మేము రామగుండం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో వాల్ రైటింగ్ చేపించడం జరిగింది. గతంలో కూడా ఎవరు సభ పెట్టుకున్నా కూడా వాల్ రైటింగ్ చేయడం అనేది ఆనవాయితీ. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీలు కానీ ఎవరైనా కూడా అదే విధంగా మేము కూడా ఈసారి వాల్ రైటింగ్ అంతా కొంచెం అందరికీ తెలిసేటువంటి విధంగా రజతోత్సవ సభను విజయవంతం చేయాలని వాల్ రైటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క వాల్ రైటింగ్ చూస్తేనే ఈ ప్రభుత్వం ఈ నాయకులకు వెన్నులో వణుకు పుడతానన్నట్టు అనిపిస్తా ఉన్నారు. దుర్మార్గంగా వాల్ రైటింగ్ ను చెప్పేస్తూ ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో మాకు కాంప్లైంట్ వచ్చింది, ఈ యొక్క దాంట్లో ఇది ప్రజలకు ఇబ్బందిగా అనిపిస్తుందట అని. ఎవరు అసలు ఏ ప్రజలకు ఇబ్బంది అనిపిస్తుంది? రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. మొదటి రోజు ఎస్బీఐ విలాసాగర్, యూనియన్ బ్యాంక్ బోయినపల్లి శాఖలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయగా సుమారు 730 మంది హాజరైనట్టు ఎంపీడీఓ జయశీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్, ఎస్బీఐ మేనేజర్ సురేందర్ పాల్గొన్నారు. ప్రతి మహిళ ఆర్థిక ప్రగతి సాధించాలని మాజీ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలో ఫాతిమా నగర్ అడరేషన్ సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని మాజీ వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డితో కలిసి మాజీ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయని, వాటిని అధిగమించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, గ్రామస్తులు, మహిళలు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అయితే వాళ్ళు డైరెక్ట్ మిషన్ తీసుకొచ్చి పెట్టిరు. అయినా కూడా కుట్టడానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు మహిళలు. ఈ మిషన్ మీద డిజైన్స్ ఎన్ని ఉన్నా కూడా దానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఎందుకో మరి మీకే అంటే కుట్టడానికే ఎక్కువ వాల్యూ ఉన్నది కాబట్టి కుట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏ చిన్న డిజైన్ కుట్టినా కూడా 1000 నుంచి దాదాపు ఇప్పుడు వైఎస్ఎంపీ పేపర్ 25,000 వరకు ఉన్నది ఒక్కొక్క దానికి కుట్టడానికి కాస్ట్, బ్లౌజ్ కాస్ట్ అవన్నీ డిజైన్ కోసం. కావున ప్రతి ఒక్కరు నేర్చుకోవడం వల్ల తప్పేం లేదు. ఏదో అన్ని మిషన్స్ వచ్చినా కూడా ఎవరు మిషన్ దానికి పోవడానికి లేదు, కుట్టడానికే మరీ కుట్టించుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. కావున ఈ మిషన్లు వచ్చినాయని ఏదో కంప్యూటర్ వర్క్ అని, కంప్యూటర్ వర్క్ కూడా ఇస్తున్నారు కానీ తక్కువ. ఇప్పుడు 10 మంది కంప్యూటర్ వర్క్ పోతే 20 మంది కుట్టడానికే ఇస్తున్నారు. ఎందుకంటే మంచిగా ఉంటుంది కుట్టడం వల్ల. దాని కూడా స్టాండర్డ్ గా ప్రతి డిజైన్ కూడా నీట్ గా కుడతారు మన కళ్ళతోటి. కాబట్టి మిషన్ అంటే ఒకసారి డిజైన్ చేసి దాని మీద పెట్టామంటే అదే ఆటోమేటిక్ గా అయిపోతుంది. అయిపోయిన తర్వాతనే దాన్ని తీసి మళ్ళీ పక్కకి ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. కానీ అల్లికలు చేయడం వల్లనే, మహిళలు కుట్టడం వల్లనే ఇదే క్వాలిటీ ఉంటుంది అని చెప్పి దీనిలో బాగా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి కుట్టు మిషన్ అనేది ఇక్కడ వచ్చినప్పుడే నాకు అర్థమైంది పిల్లలు, టీచర్లు ఎంత క్రియేటివ్ గా ఉన్నారని.
ఈ మీ ఆర్ట్ చూసినప్పుడే అర్థం అవుతుంది మీలోనే చాలా టాలెంట్ ఉందని. ఆ టాలెంట్ ఇంకా మీకు పెట్టుకోవాలి. మీరందరూ మీ కాళ్ళ మీద నిలబడి జీవితం ముందుకు సాగాలని మేము కోరుతున్నాం. మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి కదా, ఎవరి జీవితంలోనే ప్రాబ్లమ్స్ ఉంది. కానీ ఆ ప్రాబ్లమ్స్ లో మనం ఎప్పుడు కూలిపోకుండా ముందు చూపు ఉండాలి. నేను ఇది సాధిస్తా, ఎందుకంటే మహిళా శక్తి గొప్ప శక్తి అని మనం ఎప్పుడు చెప్తాం కదా, మనమే చూపించాలి మహిళా శక్తి గొప్ప శక్తి అని. మన జీవితం ద్వారానే చూపించాలి. ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ముందుకు పోవాలి. అందరూ పైకి రావాలి. సొంతంగా ఏదైనా పని నేర్చుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు రావాలి. మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని విశ్వభారత్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ ఆర్సీ రావు నర్సరీ నుండి 9వ తరగతి విద్యార్థులకు మార్క్ షీట్స్ ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏడాది నుంచి కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తల్లిదండ్రుల సహకారంతో వారికి మెరుగైన బోధన అందించామన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 24-25 విద్యా సంవత్సరము లాస్ట్ వర్కింగ్ డే. సో పిల్లలకు రిజల్ట్స్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి సందర్భంలో పూర్తిగా ఒక తరగతి ముగించుకొని మరొక తరగతికి ప్రమోట్ అవుతున్నటువంటి సందర్భంలో పిల్లలందరికీ నర్సరీ నుండి 9వ తరగతి వరకు వాళ్ళకి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ గ్రాడ్యుయేషన్ డే అనేటువంటి ప్రోగ్రామ్ను మా పాఠశాలలో నిర్వహించుకున్నాం. ఏదైతే తరగతి ఇన్ని సంవత్సరం అంతా కూడా కష్టపడి చదివి రిజల్ట్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించి వాళ్ళందరినీ కూడా ఒక గ్రాడ్యుయేషన్ డే లాగా ప్రోగ్రాం అరేంజ్ చేసి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళందరూ కూడా కార్యక్రమం చేయడం అనేటువంటిది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభను కనబర్చారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ రేకులపల్లి శశాంక పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ విజయ శంఖారావం పూరించే రోజులు దగ్గర పడ్డాయని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గూడెపు జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మండల ఇన్ఛార్జ్ నారాయణస్వామి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గూడెపు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు లౌకికవాదులైన ఎంఐఎంతో కలిసి ఎమ్మెల్సీని నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అర్హత లేని అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మండల ఇన్ఛార్జ్ గర్రేపల్లి నారాయణస్వామితో పాటు కాసగోని నిర్మల, చల్లా చంద్రమౌళి, బాలకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీటీసీలు గెలుచుకొని ఈ మండలాన్ని కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినాడు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుల కుప్పలు చేసి ఆయన రకంగానే అరాచకమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. విశాలమైనటువంటి పరిపాలన, అభివృద్ధి పరిపాలన జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన వల్ల జరుగుతూ ఉన్నదని ప్రజలంతా కూడా మా వైపు చూసి మమ్మల్ని ఆశీర్వదించి ఖచ్చితంగా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మా మండలంలో గెలిపిస్తారని ఆశిస్తూ మరి అదేవిధంగా మా మండల కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ స్వామి ఖచ్చితంగా ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ బాగా వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కొలుపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు వేడుకల్లో బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా పూజార్ల విన్యాసాలు, రేణుకా ఎల్లమ్మ తల్లి వేషధారణలు అలరించాయి. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ కొనకటి మల్లారెడ్డి, ఏగోళపు సదయ్యగౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు మేడి అశోక్ గౌడ్, ఉపాధ్యక్షులు కనకయ్య, గౌడ కులస్తులు పాల్గొన్నారు. ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజలు, ప్రార్థనలతోటి ఒక కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ కుల బాంధవులు, గంగారం గ్రామ గౌడ సంఘానికి మరియు సీనియర్ అయితే మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దపల్లి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మొన్నటి నుంచి ఇది ఆదివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో గంగారం గ్రామస్తులైనటువంటి మా కుల బాంధవులందరూ కూడా ఆడాముగా అందరూ బంధుమిత్రులందరితోటి కూడా ఈ యొక్క కార్యక్రమంలో గౌడ కుల ఇలవేల్పైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు 3 రోజులుగా సందడిగా నడుస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం శుభకార్యము. అయితే ఏదైతే కులదేవతలు గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఇలవేల్పడినటువంటి రేణుకా ఎల్లమ్మ, శివుని స్వరూపమైనటువంటి ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీస్సులు గంగారము మరియు ఈ ప్రాంత ప్రజల మీద మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైల్వే వంతెనపై ఏర్పాటు చేసిన స్ట్రిప్ లైట్లను కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంటలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఉన్న పోల్స్కు లైట్స్తో పాటు స్ట్రిప్ లైట్లను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో లైటింగ్ పనులు ప్రారంభం అయ్యాయని, వారం రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. 5% రిబేట్లో కూడా జమ్మికుంట 151 మున్సిపాలిటీలలో ముందు వరుసలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట నడిబొడ్డున గల ఫ్లైఓవర్లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సో వాటిని నివారించడానికి ముఖ్యంగా మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది. దాన్ని కాపాడడంలో భాగంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ, మన పట్టణ ప్రజల సహకారంతో, స్థానిక నాయకుల సహకారంతో, మీరు కట్టిన పనులతో ఈరోజు మనం ప్రమాదాల నివారణకై మన జమ్మికుంట పట్టణంగా ఈ ఫ్లైఓవర్పై ఇంతకుముందు కేవలం ఒక 27-28 పోల్స్కి లైట్లు వెలిగాయి. అన్ని పోల్స్కు లైట్లు వెలిగేలా చేశాం. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు ఎమ్మెల్సీ కవిత. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నిర్వహించే రథోత్సవ సభ తెలంగాణ కుంభమేళాగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమై ప్రజల ఆదరణ కోల్పోతుందన్నారు. గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలలో నాన్ లోకల్ కోటాలు తొలగించి లోకల్ అభ్యర్థులకే ప్రియారిటీ ఇవ్వాలన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. ఇదే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి బొగ్గుగని కార్మికులకు హబ్ అయినటువంటి రామగుండం తదితర ప్రాంతాల్లో మేము తట్టా చెమ్మస్ కింద పడేస్తామని చెప్పి బెదిరిస్తే భయపడి ఆనాడు సెంట్రల్ గవర్నమెంటు తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు దిశగా ఆలోచన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలతో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకున్న అనుబంధాన్ని కూడా మేము పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ ఒక పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలు చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ నిలబడ్డాయి మాత్రం మన తెలంగాణలో మీరు చూసుకుంటే 2 అక్కడ టీడీపీ, ఇక్కడ బీఆర్ఎస్. మరి నిలబడ్డాయి అంటే ఇక్కడ బీఆర్ఎస్కు ప్రత్యేకంగా పెనవేసుకొని పోయి ప్రజలతోని ఒక ఆత్మీయ బంధం, ఒక పేగు బంధం ఉందని చెప్పక తప్పదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ శారద రిటైర్డ్ కాగా ఘనంగా వీడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ప్రిన్సిపల్ను పలువురు సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి ఆమె చేసిన కృషిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పావని, హైస్కూల్ ప్రిన్సిపల్ జయప్రద, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషా, శారద, విష్ణువర్ధన్, పలు ఉపాధ్యాయ సంఘాల టీచర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హనుమాన్లపల్లి ఫస్ట్ గోష్ఠి, తర్వాత రామగుండం, కరీంనగర్ డిస్ట్రిక్ట్, హుస్నాబాద్,
పందిళ్ళ సిరిసిల్ల జగరౌలి మళ్ళీ కరీంనగర్ డిస్టిక్ మరి తర్వాత కరీంనగర్ ఇందూర్తి లాస్ట్ 36 ఇయర్స్గా తను పనిచేస్తున్నారు. చాలా కష్టపడ్డారు. ఎండనక వానగనక మా ఆయన 3 ఏళ్ళ నుంచి మా అత్తమ్మ గారు చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు రిటైర్ అయ్యారు వాళ్ళు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ అత్తమ్మ. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో గతంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత చెన్నమనేని రమేష్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గత నెల 17వ తేదీన డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడైన ఆది శ్రీనివాస్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఆయనను సిఐడి కార్యాలయానికి పిలిచినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు విప్ ఆది శ్రీనివాస్ సిఐడి కార్యాలయానికి వెళ్లినట్టు తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆమెతో ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరికి ద్వితీయ శ్రేణి నాయకుల రాయబారంతో వివాదం సద్దుమణిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు పెళ్లి రోజు వేడుకలు కరీంనగర్లోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల నాయకులు రవీందర్రావు దంపతులకు పూల మొక్కలు అందజేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, జిల్లా నాయకులు అనుముల భాస్కర్, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, గుంటి శంకర్, నిమ్మ శ్రీనివాసరెడ్డి, చిందం రమేష్, ముద్దం రవి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్.